రెగ్యులర్గా వినడానికి బీఎస్సీ కోర్సెసేగా ఎంఎస్సీగా అని అనిపిస్తుంది. కానీ అరోరా యూనివర్సిటీలో ఎస్పెషల్లీ స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి ఆఫర్ చేస్తున్నటువంటి యూజీ అండ్ పీజీ కోర్సెస్ ఆర్ 100% జాబ్ ఓరియంటేషన్ ఉన్నటువంటి కోర్సెసే. అదే అరోరా యూనివర్సిటీ స్పెషాలిటీ. ఒకసారి కనుక మనం చూస్తే హెల్త్ సైన్సెస్లో స్పెషల్లీ మనకి బీపీటీ దగ్గర నుంచి ల్యాబ్ టెక్నాలజీ దగ్గర నుంచి కార్డియోవాస్కులర్ టెక్నాలజీ దగ్గర నుంచి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ దగ్గర నుంచి ఇట్లా నెంబర్ ఆఫ్ కోర్సెస్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు ఎస్పెషల్లీ బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అండ్ బీఎస్సీలో ఇంకా ఎన్నో కొత్త కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేసే ఘనత అరోరా ఇన్స్టిట్యూట్కి మాత్రమే దక్కుతుందని చెప్పాలి. అండ్ ఇంకా పీజీకి సంబంధించి కూడా దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ వేర్ ఇన్ విచ్ జాబ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఫర్దర్గా ఇండస్ట్రీ డిమాండ్స్కి తగ్గట్టుగా కరికులంని డిజైన్ చేయడంతో పాటు సెగ్రిగేటెడ్గా, అంటే మనకు ఒకప్పుడు బీఎస్సీ అంటే మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ ఇలాంటి రెగ్యులర్ స్ట్రీమ్, బీఎస్సీ హోమ్ సైన్సెస్, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇలాంటి రెగ్యులర్ కోర్సెస్ కాకుండా అరోరా ఇన్స్టిట్యూట్, అరోరా యూనివర్సిటీలో ఎస్పెషల్లీ హెల్త్ సైన్సెస్ స్కూల్కి సంబంధించి ప్రతి కోర్సు ఇంట్రడ్యూస్ చేసింది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఆర్ జాబ్ ఓరియంటేషన్ ఉన్న కోర్సెస్. మరి ఈ కోర్సెస్ స్పెషాలిటీ ఏంటి? ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో. ఇంటర్మీడియట్లో బైపీసీ తర్వాత నీట్ ర్యాంక్ రాకపోతే ఇంకా సైన్స్ స్టూడెంట్స్కి పెద్ద ఫ్యూచర్ ఉండదా అని చాలామంది డౌట్ రైజ్ చేస్తూ ఉంటారు. కానీ చాలా హెల్త్ సైన్సెస్ గ్రూప్స్ ఉన్నాయి అండ్ ఈ హెల్త్ సైన్సెస్లో స్టూడెంట్స్కి ప్రాస్పెక్ట్స్ చాలా బాగుంటాయి, బోత్ నేషన్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్లీ. ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తోంది టు ది వరల్డ్ మన అరోరా డీమ్ టు బి యూనివర్సిటీ. ఎస్పెషలీ అరోరాలో మనకి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఇన్ఫ్యాక్ట్ టు బి వెరీ ప్రిసైజ్ స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్లో అసలు ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ కరిక్యులంలో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈజ్ ఆల్సో మేడ్ అ పార్ట్. సో హౌ డస్ దట్ ఇంపాక్ట్ అ స్టూడెంట్స్ ఫ్యూచర్? దాంతోపాటు ఇంటర్నేషనల్గా స్టూడెంట్స్ ఒకవేళ సెటిల్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి ప్రాస్పెక్ట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఈ అంశాలన్నిటికీ సంబంధించి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ కనుక్కుందాం. మనతో పాటు ఉన్నారు అరోరా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ యనమల గాయత్రి గారు ఉన్నారు. ఒకసారి ఆవిడతో కనెక్ట్ అవుదాం. మేడం నమస్తే. నమస్తే. సో గాయత్రి గారు, మనకి అరోరా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్లో మనం ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటి, మన కరిక్యులం ఏంటి, అండ్ మిగిలిన అదర్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో కల్లా హౌ ఇస్ దట్ వీఆర్ స్టాండింగ్ సెపరేట్లీ స్పెషల్? సో మనం ఆఫర్ చేస్తున్న కోర్సెస్ అట్ అరోరా డీమ్డ్ యూనివర్సిటీ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్ ఆఫర్ చేస్తున్నామండి. తర్వాత అనస్థీషియా ఆఫ్ టెక్నాలజీ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. తర్వాత కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కోర్స్ ఒకటి ఆఫర్ చేస్తున్నాం. తర్వాత ఎంఎల్ఎస్ కోర్స్ అంటే మెడికల్ ల్యాబొరేటరీ సర్వీస్ టెక్నాలజీ కోర్స్ ఒకటి ఆఫర్ చేస్తున్నాం. తర్వాత ఫారెన్సిక్ సైన్స్ అనేది ఒక కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. సో ఇవన్నీ మనము అరోరా డీమ్డ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డిపార్ట్మెంట్ కింద మనం ఈ కోర్సెస్ అన్ని మనం ఆఫర్ చేస్తున్నాం. సో ఇవన్నీ యూజీ కోర్సెస్ కిందకి వస్తున్నాం, అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కిందకి ఇవన్నీ మనం ఆఫర్ చేస్తున్నాం. దీంట్లో మనము సో అన్ని యూనివర్సిటీస్తో ఈ అరోరా డీమ్డ్ యూనివర్సిటీ ఎక్కడ విల్ బీ సపరేటెడ్ అంటే అన్ని యూనివర్సిటీస్ ఈ విల్ బీ ఫాలోయింగ్ లో సెమిస్టర్ వైజ్ ఫాలో అవుతున్నాం. అంటే 6 months ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ సెమిస్టర్ వైజ్, అంటే 6 నెలలు సెమిస్టర్ వైజ్ ఫాలో అవుతున్నాం. హియర్ వీ విల్ బీ ఫాలోయింగ్ టర్మ్ వైజ్. టర్మ్ వైజ్ అంటే 10 weeks ఒక టర్మ్ అనేది మనం ఫాలో అవుతున్నాం. అంటే ఇట్ విల్ బి ఫాలోడ్ అకార్డింగ్ టు మాడ్యూల్ వైజ్. ఒక్క మాడ్యూల్ 1 week ప్రకారం మనం వీ విల్ బి ఫాలోయింగ్ అకార్డింగ్ టు 10 modules. 10 modules 1 term అంటున్నాం మనం. సో ఇట్ విల్ బి అకార్డింగ్ టు టర్మ్. ఒక టర్మ్ 10 weeks. సో ఒక టర్మ్ విల్ బి లైక్ ఒక్క సెమిస్టర్ అనేది మనం ఇట్ ఈస్ డివైడెడ్, ఒక్క సెమిస్టర్ని మనం 2గా డివైడ్ చేసుకొని సో 4 termsగా మనం డివైడ్ చేసుకొని ద స్టూడెంట్స్ విల్ నాట్ ఫీల్ స్ట్రెస్ ఫర్ కంప్లీటింగ్. అంటే అట్టే టర్మ్లో అంటే ఒక సెమిస్టర్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ ద స్టూడెంట్స్ హ్యాస్ టు రైట్ ఆల్ ద ఎగ్జామినేషన్స్ అట్ ఎ టైమ్. సో ఇక్కడ అంత స్ట్రెస్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫేస్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ బీపీటీ తీసుకుందాం. లెటస్ టేక్ ద స్టూడెంట్స్ హ్యాస్ టు స్టడీ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ. సో ఈ 6 నెలలు స్టూడెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ ద అనాటమీ, ఫోకస్ ఆన్ ద ఫిజియాలజీ, ఫోకస్ ఆన్ ద బయోకెమిస్ట్రీ, ఫోకస్ ఆన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది మనకి, ఫోకస్ ఆన్ ద సైకాలజీ, ఫోకస్ ఆన్ ద సోషాలజీ. ఈ సెమిస్టర్లో ఈ 6 subjects చదువుతాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద టర్మ్ వైజ్ ఒక్కొక్క టర్మ్లో 2 subjects ఉంటాయి. సో ఆ 2 కంప్లీట్
కంప్లీట్ చేసుకుంటూ టర్మ్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. అంటే స్ట్రెస్ తగ్గిస్తూ మనం దే విల్ బి కంప్లీటింగ్ ద టర్మ్. గాట్ ఇట్. సో ఒక స్టూడెంట్కి ఇలా స్ట్రెస్ లేకుండా అకాడమిక్ కరిక్యులం కంప్లీట్ చేస్తారు, నాకు అర్థమవుతుంది. మరి ప్లేస్మెంట్స్ పరిస్థితి ఏంటి? జాబ్ ఆపర్చునిటీస్ మన భారతదేశంలో లిమిటెడ్ ఆపర్చునిటీస్ అని చెప్తారా, ఫారెన్ ఇంటర్నేషనల్గా లిమిటెడ్ ఆపర్చునిటీస్ అంటారా, లేదా రెండు చోట్ల వాస్ట్ ఎక్స్పోజర్ ఉంది పిల్లలకి కూడా అంటారా? Yes, when it comes to the placement opportunity, there is an opportunity when, for example, if I take BPT again, if I take Bachelor of Physiotherapy, for example, I am taking Bachelor of Physiotherapy. When it comes to physiotherapy, there is opportunity for a physiotherapist in India, whereas there is a vast opportunities for a physiotherapist in abroad. Oh, nice. I say there is an opportunity for a physiotherapist in India, but at the same time there are vast opportunities for in abroad also. సో ఇండియాలో కూడా దెర్ ఆర్ వాస్ట్ ఆపర్చునిటీస్, అబ్రాడ్లో కూడా దెర్ ఆర్ వాస్ట్ ఆపర్చునిటీస్. ఐ డోంట్ సే దట్ దెర్ ఆర్ నో ఆపర్చునిటీస్ ఫర్ ఎ ఫిజియోథెరపిస్ట్ ఇన్ ఇండియా, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్వాంటిటీ ఆఫ్ లిమిటెడ్ క్వాంటిటీ, every year there are lot of physiotherapists who are coming out of the physiotherapist and establishment of the clinics. It is based upon the quality of the education and quality of the care they are giving to the patients. Correct. So that is what we are making in the Aurora Deemed University. In the 4th term, that means in the first year itself, we are initiating the internship. That means junior internship we are initiating in each semester. Ante manam when it comes to the other universities, at the end of the internship they are entering into the placements for the internship, but in the Aurora Deemed University, in the first year itself they are entering into the junior internship. That means they are getting focused on the patients itself. That means they are going into the observations of the patients. Got it. సో ఆపర్చునిటీస్ గురించి మాట్లాడాం కాబట్టి ఏదో ఒక టాక్ ఉందండి, మన అరోరా యూనివర్సిటీలో ఒక పేరుందండి, సంవత్సరం కొత్త కోర్సెస్ని ఇంక్లూడ్ చేస్తారు. అసలు అక్కడ ఏ కోర్స్ లేదు అని వెతుక్కోవడానికి లేదు, అన్ని కోర్సెస్ ఉన్నాయి. అగ్రికల్చరల్ సైన్సెస్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నామని, అండ్ ఇట్లాగే ఫారెన్సిక్ సైన్సెస్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నామని. సో ఇప్పుడు మన అరోరా యూనివర్సిటీలో త్వరలో రాబోతున్న కోర్సెస్ డీటెయిల్స్ కూడా చెప్పండి. మీ ప్లాన్స్ ఏంటి, ఏ కోర్సెస్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అండర్ హెల్త్ సైన్సెస్? Under health sciences, very soon we are going to introduce Master of Physiotherapy. We are entering into the postgraduate courses, and we are soon very introducing pharmacy also. And very soon we are entering into the agricultural courses also. Wonderful. So these are the courses very soon we are going to establish. And how about this forensic science andi? Adi kuda vinnanu. Yes, we are very soon introducing this forensic science also. Yes, thank you so much Gayatri garu, thank you. So ikkada School of Allied Health Sciences lo meer ganaka notice cheste manam regular ga చూసినటువంటి BSc కోటాలో ఉన్నటువంటి సైన్సెస్ గ్రూప్స్, అంటే అది బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కావచ్చు, లేకపోతే ల్యాబ్ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, వీటన్నిటితో పాటు విచ్ ఆర్ ఐ హ్యావ్ టు మెన్షన్ అండ్ సే దే సెల్ఫ్ సస్టైనబుల్ కోర్సెస్. వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత ఇండివిజువల్గా వాళ్ళు వెళ్ళి బయటికి ప్రాక్టీస్ చేయొచ్చు, అండ్ దే కెన్ ఆల్సో గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. వీటితో పాటు అతి త్వరలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఫారెన్సిక్ సైన్సెస్, ఇవన్నీ కూడా కొత్త కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు ఎస్పెషల్లీ మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ MPT కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు మన అరోరాలో. సో ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీ అన్న తర్వాత ఒక 2-3 కోర్సెస్ని ఉంచడం కాకుండా ఎన్ని స్ట్రీమ్ ఆఫ్ కోర్సెస్ యాజ్ పర్ స్టూడెంట్స్ మైండ్ సెట్కి అనుగుణంగా ఆప్షన్స్ ఇవ్వడంతో పాటు స్ట్రెస్ లేని కరిక్యులంని డిజైన్ చేయడంతో పాటు ప్రతి మాడ్యూల్ ఎండ్ తర్వాత ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని ఎంటర్ అవ్వడంతో పాటు స్టూడెంట్స్కి విపరీతమైనటువంటి ఆ ఇంటర్న్షిప్ ఎక్స్పోజర్ కావచ్చు, లేకపోతే స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎక్స్పోజర్ టు ద మోడల్ అండ్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కావచ్చు, వీటన్నిటినీ స్టూడెంట్ని ప్రిపేర్ చేస్తున్నారు అని అంటే మీ అందరికీ టక్కన గుర్తు రావాల్సిన పేరు అరోరా డీమ్డ్ టు బి యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you, madam. Thank you so much.